కొన్ని మంత్రాలు నేరుగా చెప్పేందుకు వీల్లేదు. ఇది ఉపదేశం తీసుకోవాలి. చెవిలోనే చెప్పాలి, గురువులు చెవిలోనే తీసుకోవాలి. మాకు ఫోన్లో పంపించండి, వాయిస్ మెసేజ్లో పంపించండి, నో ఛాన్స్. నేరుగా వచ్చి కూర్చుని గురువు ముఖతః చెవిలో చెప్పించుకోవాలి మంత్రం. గాయత్రి మంత్రం అసలు బయట చెప్పనేకూడదు. ఈ మధ్యలో రికార్డులు వేసేస్తున్నారు, పాటలుగా పాడేస్తున్నారు. మహాపరాధం, దోషం, పాపం, చేయకూడదు. ఏంటి స్వామిజీ ఇట్లా అంటున్నారు, మాకు భక్తి లేదా, మేము మంత్రం చెప్పుకోకూడదా? అక్కర్లేని మాటలు. ఏది వద్దన్నారో అది చేయకూడదంతే, మన మంచికే. చాలా ఉన్నాయిగా, చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవి చెయ్యి. ఏది వద్దో అదే చేయాలి. ఎందుకు? పాటలుగా పాడి గాయత్రి మంత్రాన్ని అపరాధం, తప్పు, దోషం. అసలు పూర్వకాలంలో ఎప్పుడు కూడా వేదంలో చెప్తూ ఉంటారు వరుసగా, మధ్యలో గాయత్రి మంత్రం వస్తుంది, వాళ్ళు ఆపేస్తారు, మెల్లగా చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ ఉపదేశ మంత్రం, వాళ్ళకి వాళ్ళ గురువుల ద్వారా దొరికిన ఉపదేశ మంత్రం. దాన్ని వాళ్ళు మెల్లగానే చెప్పుకోవాలి కదా. అలా కొన్ని మంత్రాల్ని నేరుగా అందించకూడదు. కానీ మన గురుదేవులకి చాలా కరుణ మన మీద. కొన్ని మంత్రాలు మనతో చెప్పించాలి. ఎలా? ఇలా నమో నమో గణపతయే ఓం ఓం, నమో నమో గణపతయే ఓం ఓం. ఓం అని తర్వాత పెట్టి ముందు నమో నమో గణపతయే. ఈ భజన పాడుకుంటే మనం గణపతి మంత్రాన్ని చేసిన ఫలాన్ని పొందుతాం, బీజాక్షర సహితంగా. కానీ వరుసగా లేదు కాబట్టి అది మంత్రోపదేశం కాదు. కానీ ఆ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా వచ్చిన ఫలం నీకు వస్తుంది. అది అంతే కదా. నీకు అది చాలుగా, నీకు ఫలం వస్తే చాలుగా, నీకెందుకు అదే చెప్పాలి మొండి పట్టు. అలా భజనల్ని మనకి అందించారు.